హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ మా భాష. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికి ఉపయోగపడే ఒక మంచి వీడియో వచ్చేసి ఈ శ్రీసుత్ మొబైల్ అప్లికేషన్. ఈ శ్రీసుత్ మొబైల్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, దాని గురించి పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏదైనా హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఓపీ దగ్గర పెద్ద క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్ ను అధిగమించేందుకు నేషనల్ హెల్త్ అథారిటీ వారు ఈ శ్రీసుత్ యాప్ ను తీసుకొచ్చారు. ఈ సుశ్రుత్ అప్లికేషన్ అనేది హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో ఒక భాగం, HMIS లో ఒక భాగము. దీనిని సిడాక్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. సిడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వారు డెవలప్మెంట్ చేశారు. ప్రజెంట్ దీనిని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వారు ఉపయోగిస్తున్నారు. CGHS వారు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అనమాట. ఎలా తీసుకోవాలా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. స్టెప్ 1 లో వచ్చేసి మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అబా అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలా. అబా అప్లికేషన్ స్టెప్ 2 వచ్చేసి అబా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలా. స్టెప్ 3 లో వచ్చేసి మీ ప్రొఫైల్ ఆసుపత్రిని ఎంచుకోండి. అంటే మీకు దగ్గర ఏదైతే ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రిని సెలెక్ట్ చేసుకొని మరియు రిజిస్ట్రేషన్ టోకన్ నెంబరు పొందవచ్చు. స్టెప్ 4 వచ్చేసి మీ టోకన్ ప్రకారం మీ ఓపీ స్లిప్ ని మీ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర నుంచి పొందవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తిగా నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్. ఏదైనా ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ బార్లో మైక్ సింబల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. కెమెరా సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ శ్రీసుత్ సంబంధించిన క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. ఇక్కడ చూడండి, PHRABDMGovernment.in ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేషనల్ హెల్త్ అథారిటీకి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ నోట్ చూడండి, యూ కెన్ నౌ షేర్ యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఫర్ క్విక్ రిజిస్ట్రేషన్. మనం తొందరగా రిజిస్ట్రేషన్ అవ్వడానికి మరియు లింకింగ్ యువర్ హెల్త్ రికార్డ్స్, మన రికార్డ్స్ లింక్ చేయడానికి, తొందరగా షేర్ కావడానికి ఈ అప్లికేషన్స్ ఉపయోగపడతాయి. సెలెక్ట్ అండ్ యాప్ బిలో టు గెట్ స్టార్టెడ్. కింద వాటిలో ఏదైనా ఒక అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం వచ్చేసి ఇక్కడ అబ్బా అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. అబ్బా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఈ అబ్బాని సెలెక్ట్ చేసుకోండి. అబ్బాలో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయాలా. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ ఉంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. లాంగ్వేజ్ సెలెక్షన్ అడుగుతుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కొన్ని యాప్ పర్మిషన్స్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ అగ్రి చేయండి. అగ్రి బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత అలో వైల్ యూజింగ్ ది యాప్ చూడండి, ఇక్కడ మనం అబ్బాలో రిజిస్ట్రేషన్ కావాలా. ఫస్ట్ టైం మనం అబ్బాలో లాగిన్ అవుతాం కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి. ఇక్కడ చూడండి, రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత మనకు అబ్బా కార్డు లేదు కాబట్టి ఇక్కడ చూడండి, డోంట్ హ్యావ్ అన్ అబ్బా కార్డ్, అబ్బా నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ నో ఉంది కదా, క్రియేట్ నో మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఓటీపీ విల్ బి సెండ్ యువర్ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న ఒకటి ఉంటుంది. ఇంకోటి ఫేషియల్ రీడింగ్ ద్వారా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ డేట్ ఉంది. వ్యాలిడ్ డేట్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా అబా అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఈ అబా కార్డు కావాలనుకున్నప్పుడు ఈ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అబా కార్డ్ హ్యాస్ బీన్ డౌన్లోడ్, అబా కార్డ్ అనేది డౌన్లోడ్ అయింది. తర్వాత లాగిన్ అవుదాము. గో టు లాగిన్ ఆప్షన్ ఉంది కదా, గో టు లాగిన్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్నాము, లాగిన్ కావాలా, లాగిన్ సెలెక్ట్ చేయండి. లాగిన్ ఆధార్ నెంబర్ ద్వారా మనం లాగిన్ అవుతాము. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ 2 ఆప్షన్లు చూపిస్తుంది. ఆధార్ ఓటీపీ చూపిస్తుంది, ఇక్కడ ఫేషియల్ ఓత్ చూపిస్తుంది. ఆధార్ ఓటీపీ అంటే ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసుకుంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఫేస్ ఓత్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ ఫేస్ ఆర్డీ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చూస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీకు ఆధార్ ఓటీపీ ద్వారా ఎలా చేయాలని చూపిస్తుంది. ఇక్కడ ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసుకొని చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ మీ అబ్బా నెంబర్ చూపిస్తుంది చూడండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అబ్బా నెంబరు, మీ అబ్బా అడ్రస్ 2 చూపిస్తుంది. ఇప్పుడు మనకు ఓపీ జనరేట్ కావాలంటే ఇక్కడ క్యూఆర్స్ కోడ్ ఉంది కదా, క్యూఆర్స్ కోడ్ మీద స్కాన్ చేయండి. ఇక్కడ క్యూఆర్స్ కోడ్ మన మొబైల్లో ఆల్రెడీ ఉంది. ఫోటో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్యూఆర్స్ కోడ్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మొబైల్లో ఉన్న క్యూఆర్స్ కోడ్ని, లేకుంటే అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న క్యూఆర్స్ కోడ్ని సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. క్యూఆర్స్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. మనకు నియరెస్ట్ హాస్పిటల్ వచ్చింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ మహబూబ్నగర్ హాస్పిటల్ చూపిస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అని చూపిస్తుంది. మనకి ఇప్పుడు
ఓపీడీ కావాలంటే ఇక్కడ గెట్ టోకన్ ఆప్షన్ ఉంది కదా, గెట్ టోకన్ మీద క్లిక్ చేయండి. గెట్ టోకన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. మన ఆధార్ నెంబర్ చూపిస్తుంది, ఆధార్ అడ్రస్ చూస్తుంది, మన పేరు, జెండరు, మన డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అడ్రస్తో సహా మొత్తం చూపించేస్తుంది. ఇక్కడ ఆ అగ్రీ ఉంది కదా, ఆ అగ్రీ మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టోకన్ నెంబర్ జనరేట్ అయింది. యువర్ టోకన్ నెంబర్ ఈజ్ 4 టోకన్ నెంబర్ జనరేట్ అయింది. ఈ టోకన్ నెంబర్ మనకు 60 నిమిషాలు అంటే 1 గంట వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మనం డైరెక్ట్ ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మా టోకన్ నెంబర్ 4 మా ఓపీ ఇవ్వమని చెప్తే వాళ్ళు డైరెక్ట్గా మీ టోకన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఓపీ చేస్తారు. ఓపీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన టోకన్ నెంబర్, మొబైల్ నెంబర్ చెప్పి మన ఓపీని తీసుకోవచ్చు. సెకండ్ టైం హాస్పిటల్ విజిట్ వెళ్ళాలనుకున్నప్పుడు మన మొబైల్లో ఆల్రెడీ అబా అప్లికేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ అబా అప్లికేషన్ ఓపెన్ చేసి మన అబా అప్లికేషన్లో ఆల్రెడీ మన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ క్యూఆర్స్ కోడ్ ఉంచుకోండి. ఈ క్యూఆర్స్ కోడ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ హాస్పిటల్ ఓపీడీ దగ్గర ఉన్న ఈసూజుకి సంబంధించిన క్యూఆర్స్ కోడ్ అయినా స్కాన్ చేసుకోవచ్చు, లేకుంటే మన మొబైల్లో ఉన్న ఈసూజు క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకొని ఓపీడీ అనేది జనరేట్ చేయవచ్చు. చూడండి ఇక్కడ క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేయాలా, క్యూఆర్స్ కోడ్ మన ఫోన్లో ఉంది కాబట్టి ఇక్కడ గ్యాలరీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే ఫోటో ఉందా ఫోటో ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకొని కూడా క్యూఆర్స్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కాన్ ఫ్రమ్ గ్యాలరీ చూడండి, క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాం. క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది. మన పేరు, అబా అడ్రస్, అబా నెంబరు, మన డిస్ట్రిక్ట్ మొత్తం డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ తర్వాత కింద చూడండి గెట్ టోకన్ ఉంది కదా, గెట్ టోకన్ మీద క్లిక్ చేయండి. మన టోకన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ టైం మాత్రమే 2 టైమ్స్ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. సెకండ్ టైం మాత్రం డైరెక్ట్ ఒకసారి స్కాన్ చేస్తేనే మన టోకన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఓపీ అనేది తొందరగా చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఓపీడీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.